హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్లు కూటమి సర్కార్ మెలికిపెట్టింది. గత 1 ఇయర్ నుండి కూడా ఊరిస్తూ డిఎస్సి అభ్యర్థులకు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అంటూ వస్తున్న కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఫైల్పై సంతకం చేయాల్సిన ఈ మెగా డిఎస్సిని సంవత్సరం రోజులుగా దాటవేస్తూ వచ్చింది. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లో మెలికి పెట్టడంతో అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 16,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయడం అనేది, అందులోనూ మెగా డిఎస్సిలు మెలికి పెట్టడం విద్యా అర్హతల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు పెట్టడం కూడా అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కూడా 8 లక్షల మంది మెగా డిఎస్సి రాసే అభ్యర్థుల ఆశలపై కూటమి సర్కారు నీళ్లు జల్లింది అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, నోటిఫికేషన్లో ఇచ్చిన నిబంధనల ప్రకారం ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50% మార్కులు ఉండాలి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50% పోస్టులు ఉండాలి, పీజీటీఐ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు ఉండాలి అని తప్పనిసరి చేసింది. అభ్యర్థులు తమ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి, మరియు గతంలో కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఫీజు ఎగస్ట్రా చెల్లించాలి అంటూ ప్రభుత్వం మెలికి పెట్టడం జరిగింది. దీనిపై విద్యార్థులందరూ కూడా బగ్గుమంటున్నారు. రోడ్లపైకి వచ్చి ఈరోజు ఆందోళన చేయడం జరిగింది. డిఎఫ్ఎఫ్ఐ అభ్యర్థులు విజయవాడలో ఆందోళన చేశారు. ఇలా ప్రభుత్వం గత సంవత్సరం రోజులుగా డిఎస్సిపై మెలికలు పెడుతూ రేపిస్తాము ఎల్లుండిస్తాము అని సంవత్సరం దాటేసింది. ఇప్పుడు నిబంధనలను మారుస్తూ కనీస అర్హతతో డిఎస్సి ఎగ్జామ్ రాస్తే మాకు లాభం ఉంటుంది, కానీ 50% మార్కులు పెడుతూ మా వయోపరిమితిని కూడా పెంచకుండా అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇలా మోసం చేస్తుందని మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు మేలు చేస్తుంది అనుకున్నామే, కానీ కనీస అర్హతతో మేము ఇప్పటి వరకు ఎగ్జామ్ రాసేవాళ్ళము. కానీ ఇప్పుడు కొత్తగా కనీస అర్హత కావాలంటే మినిమం 50% మార్కులు అంటున్నారు. దీంతో 8 లక్షల మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు అంటూ డిఎస్సి అభ్యర్థులు విజయవాడలో ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి దీనిపై శ్యామ్ అనే కోచింగ్ సెంటర్లో మనము కోచింగ్ ఇస్తున్నాము, మీరు కోచింగ్ తీసుకోవచ్చు, దాన్ని ఆన్లైన్లో కూడా వీడియోలు పెట్టాము, 1100 వీడియోలు ఉన్నాయి అని చెప్పారట. దీనిపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 1100 వీడియోలు చూడాలంటే కనీసం మామూలుగా చూడాలన్నా లేకపోతే స్పీడ్ మోడ్లో పెట్టి చూడాలన్నా కానీ మినిమం 120 రోజుల నుండి 150 రోజులు టైం పడుతుంది. కానీ 45 రోజుల్లో ఎగ్జామ్ పెట్టేసి 120 నుండి 150 రోజుల్లో చదివే సిలబస్ను 45 రోజుల్లో మేము ఎలా చదవగలము? దీనిపై కూటమి ప్రభుత్వం మాతో ఆడుకుంటా ఉంది అని అభ్యర్థులు బగ్గుమంటున్నారు. కాబట్టి అభ్యర్థుల యొక్క వయోపరిమితిని పెంచుతూ కనీస అర్హత మార్కులతోనే డిఎస్సిని కానీ రాయించకపోతే 8 లక్షల మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుంది అని అభ్యర్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ బాధను వెలిబుచ్చుతున్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇటువంటి నిబంధనలు పెట్టలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 27,000 పోస్టులు ఉంటే 16,000 పోస్టులకు గత సంవత్సరం నుండి ఊరించి ఇది మెగా డిఎస్సి అంటూ నోటిఫికేషన్ విడుదల చేయటం, దీనిపై 45 రోజులే టైం ఉండటం, కనీస అర్హత మార్కులపై నిబంధనలు పెట్టడం, అభ్యర్థులందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ నోటిఫికేషన్ వివరాలు కూడా మనం పూర్తిగా విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలి. అభ్యర్థులు తమ ఆధార్ నంబర్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. వయోపరిమితి 44 ఏళ్ల వరకే మాత్రమే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరీక్షలు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఫార్మాట్లోని ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,340 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరుగుతుంది. అది కూడా ఎస్జిటి పోస్టులు 50% అర్హతతో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 50% అర్హతతో, పీజీటీఐ పోస్టులకు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులకు వచ్చేసి 55% అర్హతతో ఈ యొక్క కొత్త నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులందరూ కూడా బగ్గుమంటున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. అభ్యర్థులను మోసం చేయటం మంచిది కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.